సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోందా తుఫాన్తో నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దెబ్బతిన్న పంట పొలాల్ని ఆయన పరిశీలించారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఇన్సూరెన్స్ కోసమే ప్రభుత్వం డబ్బులు చెల్లించేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ వారికి తప్ప నిజంగా నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు చూపించకుండా ఎల్లో మీడియా చంద్రబాబు తుఫాన్ను అడ్డుకున్నాడంటూ భజన చేస్తోందని ఎద్దేవా చేశారు పేర్ని కిట్టు. ఈరోజు మరి యూరియా కష్టపడి నీళ్ళకి కష్టపడి డ్రైనేజ్ పనులు ఆళ్ళు చేయించకపోతే మేము చేయించుకుని ఇంత ఖర్చు పెట్టి ఈరోజు పంట చేతికి అందే సమయానికి తుఫాన్ ఎట్టాగో దెబ్బతీసింది. ఉన్న ప్రభుత్వం కూడా ఆదుకోపోతే ఏం చేయాలి, పరిస్థితి ఏంటి? రేపైనా వీళ్ళు వచ్చాక కొత్త గొప్ప ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా కూడా మా పేర్లు రాస్తారని లేదండి. ఎందుకంటే వీళ్ళకి నచ్చిన వాడికి ఇంటికి పిలిచి రాసుకున్నారండి. ఎక్కడ పొలాలకు వచ్చి తీసుకున్న దాఖలాలు లేవు. ఇంటికి పిలిచి ఆ తెలుగుదేశం నాయకుడు ఇంటికి పిలిచి అతనికి ఇచ్చేదేదో ఇస్తేనో లేదా అతనికి ఇతను చెంచాగిరి చేస్తేనో ఇస్తున్నారు తప్పితే నిజమైన రైతు ఎవరు లబ్ధి పొందట్లేదండి. ఇట్లా గానీ జరిగితే తొందరలోనే రైతులందరూ వ్యవసాయం మానుకునే పరిస్థితి వచ్చేటట్టు ఉందని రైతులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.